ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈరోజు మీ జీవితంలో అద్భుతమైన మార్పు జరగబోతోంది. వృషభరాశివారికి ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. మీరు ఈ వీడియో చూసే ఈ క్షణం కూడా ఒక దైవ నిర్ణయమే. మీరు ఎక్కడ ఉన్నా, గదిలోనా, ఆఫీసులోనా లేదా ప్రశాంతమైన ప్రదేశంలోనా, కొద్దిసేపు ఆగి మీ మనసు ప్రశాంతంగా ఉంచి ఈ వీడియోను వినండి. ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక దిశ మారబోతోంది. ఇంతకాలం మీకు ఎందుకనో ఆగిపోతున్న పనులు ఇప్పుడు ముందుకు కదలబోతున్నాయి. మీ జీవితంలోని చీకటి పోతుంది, కొత్త వెలుగు మీ వైపుకొస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మార్చగల శక్తి కలదు. మీకిచ్చిన 4 రహస్య సంకేతాలు ఈరోజు మీకు తెలియబోతున్నాయి. ఈ సంకేతాలకి మీ జీవితాన్ని మార్చగల శక్తి కలదు. ఈ వీడియోలో చెప్పబోయేది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య నిపుణుల ఆధారంగా ఆధ్యాత్మిక సత్యాల సమ్మేళనం. ఇది కేవలం ఫలితాల గురించి కాదు, ఇది మీ జీవిత మార్గం గురించి, మీ మనసు శాంతి గురించి, మీ భవిష్యత్తు వెలుగు గురించి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపతో వచ్చే 4 రోజులలో జరిగే మార్పులు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మీ జీవితంలోని నెగటివ్ శక్తులన్నింటినీ తొలగించి మీకు దివ్యశక్తినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు మాత్రమే కాదు, ఇంకెంతోమందికి దారి చూపగల వీడియో. కావున లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి దివ్య సమాచారం మరింతమందికి చేరుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఆపి పూర్తిగా మనసుతో వినండి. ఈ వీడియో చివరికి మీరు భావించే శక్తి, ధైర్యం, విశ్వాసం, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీలో నింపే దివ్యశక్తి. ఇప్పుడు మనం ఆ దైవ సంకేతాల లోకంలోకి ప్రవేశిద్దాం. మేషారాశివారికి ప్రస్తుతం గ్రహస్థితి శుభదాయకంగా మారుతోంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, ఆలస్యాలు అన్నీ తగ్గిపోవడం వల్ల మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది కొత్త ప్రారంభానికి సూచన. మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాన్నిస్తుంది. మేషారాశివారికి ఈ సమయం పరిశీలన నుంచి పురోగతి వైపు దశగా ఉంటుంది. మీరు ఎదుర్కొన్న నిరుత్సాహం ఇప్పుడు ప్రేరణగా మారుతుంది. దైవం మీకు ఇచ్చిన ఈ మార్పు ఒక అవకాశం. దాన్ని వదలకుండా పట్టుదలతో ముందుకు సాగండి. ఇంతకాలం మీరు అనుకున్నది సాధ్యం కాదనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా జరుగుతాయి. బుధుడు మీ అధిపతి కనుక మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు విలువ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ్నుంచి మీ జీవితం దిశ మారబోతోంది. మొదటి సంకేతం స్వామి చూపించే కల. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన భక్తుల జీవితంలో మార్పు రాబోయే ముందు ఒక సంకేతాన్నిస్తాడు. ఆ సంకేతం చాలామందికి కల రూపంలో వస్తుంది. మీకు ఇటీవల పాము కనిపించే కల లేదా పర్వతం, గుడి, వెలుగు కల చూసి ఉంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది స్వామి సూచన. పాము అనేది శక్తికి ప్రతీక. మీరు కలలో పాము కనిపిస్తే అది మీలోని భయం నశించబోతోందని సూచిస్తుంది. పర్వతం కనపడితే అది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఎత్తుగా ఉన్నా వాటిని అధిగమించే సమయం వచ్చిందని అర్థం. స్వామి మీకు కలలో కనబడటం అంటే ఆయన మీకు రక్షణ కవచం కట్టాడు. ఈ కలలు దైవ సంబంధమైనవి. కలలో స్వామి రూపం, గుడిగోపురం లేదా ఆకాశంలో వెలుగు కనిపిస్తే మీరు దైవకృపలో ఉన్నారని అర్థం. ఈ సమయంలో మీరు భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ కలలు స్వామి నీ కష్టాల సమయం ముగిసింది అని చెప్పిన సంకేతాలు. రెండవ సంకేతం దీపం లేదా ధూపం. అంటే స్వామి భక్తి సమయంలో తన సమాధానం చాలా సున్నితమైన రీతిలో ఇస్తాడు. మీరు ప్రతిరోజూ దీపం వెలిగించేటప్పుడు మంట ఒక దిశగా వంగిపోతే అది సాధారణ గాలి కారణం కాదు, ఇది దేవుని సమాధానం. ఈ సమయంలో మీరు ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవాలి. ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం తిరుగుబాటును చూస్తుంది. వారు దైవదూతలు. నాలుగవ సంకేతం అనూహ్యమైన మనశ్శాంతి. కొన్నిసార్లు మనకి ఎలాంటి కారణం లేకపోయినా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది స్వామి కృప ప్రభావం. మీరు అనవసరంగా బాధపడే మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల్లో మీలో నిశ్శబ్దం, సాంత్వన, ధైర్యం పెరిగినట్లయితే ఇది దైవ సంకేతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ మనసులో ఉన్న చీకటిని తొలగించడానికి తన శక్తిని పంపాడు. మనసు ప్రశాంతంగా ఉండటమంటే కర్మబంధనాలు తగ్గుతున్నాయని సూచన. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదంతో మీ వృత్తి జీవితం స్థిరపడుతుంది. ఇక మీదట మీరు కష్టపడే పని ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. ఒక కొత్త దిశలో అడుగులు వేయండి. ఇది మీ ఎదుగుదల ప్రారంభం. ఆర్థిక స్థితి మెరుగుదల. ఇంతకాలం మేషారాశివారికి డబ్బు విషయాల్లో ఒత్తిడి, అనిస్థితి ఎక్కువగా ఉంది. రుణాలు, అప్పులు, అప్రత్యక్ష ఖర్చులు మిమ్మల్ని బాధించాయి. కాని ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం పొందుతారు. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. మీరు గతంలో నష్టపోయిన చోటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన లాభం రావచ్చు. మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక సహాయం, రుణమాఫీ లేదా డబ్బు రికవరీ పూర్తి అవుతుంది. ఇది ఖర్చు నియంత్రణకు కూడా సరైన సమయం. మీలో ఉన్న ఆర్థిక అవగాహన పెరుగుతుంది. మీరు పెట్టుబడులు చేసే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కష్ట సమయంలో ఉన్న ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వస్తారు. ఆర్థికపరంగా ఇది స్థిరత్వానికి సూచన. మీ జీవితంలో ధన ప్రవాహం మళ్లీ మొదలవుతుంది. ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. మీ కృషి ప్రతి రూపాయిగా మారే దశ ఇది. ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు. చాలా సున్నితమైన మనస్సు కలవారు. కుటుంబ సంబంధాల్లో మీరు ఎప్పుడూ శాంతి కోరుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీరు బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. శుక్రగ్రహం అనుకూలంగా మారడం వలన కుటుంబంలో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది. భర్త భార్యల మధ్య అపార్థాలు సరిదిద్దబడతాయి. పెద్దలతో ఉన్న విభేదాలు ముగుస్తాయి. మీరు మాటల ద్వారా శాంతి తీసుకురాగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో కూడా కొత్త ప్రాణం నింపే సమయం ఇది. దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గర కావచ్చు. ఈ సమయం మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇంతకాలం మేషరాశివారికి మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ ఆరోగ్యస్థితి మెరుగుపడే అవకాశముంది. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇది మీరు శారీరకంగా, మానసికంగా పునరుజ్జీవనాన్ని పొందే సమయం. మీరు వ్యాయామం, యోగా, ధ్యానం మొదలుపెడితే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. శరీరంలో ఉత్సాహం, మనసులో శాంతి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపతో మీరు అనవసర భయాల నుంచి బయటపడతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి జపం మీ ఆరోగ్యానికి శక్తినిస్తుంది. మీరు చేసే ప్రతి జపం మీ మనసులోని చీకటిని తొలగిస్తుంది. మీరు ఆధ్యాత్మిక దిశగా ఒక్కడుగు వేస్తే స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు. మీలో ఉన్న దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు. ఆరోగ్యం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా సంబంధించింది. ఇప్పుడు మీ మనసు శాంతిని పొందుతుంది. స్వామి మీ కష్టాలను తీసుకుని శక్తినిస్తాడు. ఈ కాలం మీ ఆరోగ్య పునరుద్ధరణ సమయం. నియమిత జీవనశైలి, పాజిటివ్ ఆలోచనలు, భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. పాతకర్మల ఫలితాలు. మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, వెనుకడ అన్నీ పాతకర్మల ఫలితాలు. కర్మ అంటే మన గత జన్మల్లో లేదా ఈ జన్మలో మనం చేసిన చర్యలు, ఆలోచనలు, మాటల ప్రతిఫలం. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, కొన్ని సందర్భాల్లో అప్రత్యక్షమైన ఆటంకాలు ఎదురవ్వడం, మీ చేతుల్లో ఉన్న అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ కర్మ ప్రభావం. కానీ ఇప్పుడు ఆ కర్మబంధనం క్రమంగా తగ్గిపోతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపతో మీరు ఆ భారం నుండి బయటపడుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తిని అత్యంత విలువైన సాధనంగా పరిగణిస్తాడు. మీరు రోజూ ఒక దీపం వెలిగించడం, ఒక మంత్రం జపించడం లేదా స్వామి పేరుతో నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవన్నీ మీ ఆత్మలోని శక్తిని మేలుకొలుపుతాయి. మీరు చేసే ప్రతి ప్రార్థన ఒక దివ్యబంధాన్ని బలోపేతం చేస్తుంది. భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్లడం కాదు, అది మన ఆలోచనల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఉండాలి. మీరు భక్తితో చేసే చిన్న పనికి దైవశక్తి జతచేస్తుంది. ఈ సమయం మీరు మీ భక్తిని గాఢంగా పెంపొందించుకోవడానికి సరైన సమయం. భక్తి ద్వారా మీరు జీవిత మార్గాన్ని శుభదిశగా మార్చుకోగలుగుతారు. దేవుడు మీ మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. ప్రకృతి ద్వారా దైవం తన ఉనికిని తెలియజేస్తాడు. కనుక మీరు గమనించే ప్రతి సంకేతాన్ని విశ్వాసంతో స్వీకరించండి. అవి మీ జీవితం మారబోతున్నదనే సూచనలు. పుణ్యక్షేత్ర దర్శనం. మేషరాశివారు ఈ సమయంలో స్వామి ఆలయ దర్శనం చేస్తే ఆ ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు శక్తివంతమైన చోట్లు. మీరు ఎప్పుడు నుండో వెళ్లాలనుకుంటూ వాయిదా వేసిన పుణ్యక్షేత్రం ఈ రోజుల్లో దర్శించగలిగితే మీ కర్మల భారం తగ్గుతుంది. తిరుచెందూర్, పళని, స్కందగిరి, కుక్కటుపల్లి లేదా మీ ఇంటి సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఏదైనా ప్రదేశం సరిపోతుంది. ముఖ్యమైనది భక్తి, ఆత్మస్పర్శ. మీరు స్వామి సన్నిధిలో ఒక దీపం వెలిగించి మంత్రం జపిస్తే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం కేవలం ఒక పూజా విధానం కాదు, అది మనసు పునరుద్ధానం. మీరు ఆలయంలో గడిపే ప్రతి నిమిషం మీలోని దివ్యశక్తిని మేల్కొలుపుతుంది.
ఈ దర్శనం తర్వాత మీరు గమనించే చిన్న మార్పులు కూడా గొప్ప ఫలితాలకు దారితీస్తాయి. స్వామి దృష్టి పడిన చోట చీకటి నిలవదు, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఈ దశలో మేషారాశివారికి ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మీరు సాధారణంగా చూసే విషయాల వెనక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించే స్థితి వస్తుంది. గతంలో మీకు ఆందోళన కలిగించే విషయాలు ఇప్పుడు నిర్లిప్తంగా కనిపిస్తాయి. ఇది మీ ఆత్మ జాగరణ సంకేతం. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అనుగ్రహంతో మీరు నిజమైన ప్రశాంతత అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. జ్యోతిష్య సమాచారం కేవలం ఫలితాల కోసం కాదు, మీ ఆత్మకు శాంతి, మీ జీవితానికి దిశ ఇవ్వడానికే. ఈ వీడియోలో మీరేదైనా మంచి అనుభూతి పొందారంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి మీకు తాకిన సూచన. ఇది తెలుగు ఆస్ట్రో బాలాజీ. దైవజ్ఞానం, జ్యోతిష్యం, భక్తి ఈ మూడింటి సమ్మేళనం. మేమందించే ప్రతి వీడియో మీకు కొత్త మార్గం చూపే ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబం స్నేహితులలో వృషభరాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ వల్లే ఈ దివ్యజ్ఞానం మరింతమందికి చేరుతుంది. మరుసటి వీడియోలో కలుద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం మీతో ఉండాలి అని కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.